కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్లో గల ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తల్లి పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, డ్రోమా పీడీ అడప వెంకటలక్ష్మి, జిల్లా పరిషత్ సీఈఓ పాటంశెట్టి నారాయణమూర్తి, జిల్లా పంచాయతీరాజ్ అధికారి సౌజన్య భారతి, కాలేజీ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు। అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో తల్లి పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడి భావి తరాలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ముఖ్యంగా ఒక ఉద్యమ రూపంలో జగ్గంపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకొని 1,00,000 పళ్ల మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ పీడీ సహాయ సహకారాలు అందించాలని, మొక్కలను పెంచేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు, 60 సంవత్సరాలు పైబడిన ఉపాధి కూలీలను ఉపయోగించి మొక్కలకు నీళ్లు రక్షణకు ఉపయోగించాలని కోరారు। కేంద్ర ప్రభుత్వం టోటల్ గా ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వన మహోత్సవ కార్యక్రమం చెట్లు పెంచండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అనేటటువంటి ఒక నినాదంతో ప్రతి తల్లి పేరుతోటి ఒక మొక్క వేయాలనేటటువంటి ఒక సూత్రీకరణతో ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం జగ్గంపేట నియోజకవర్గంలో అధికారుల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం। ఇది ఆరంభం। మరి దోమా పీడీ గారు సహకరిస్తే కేవలం పళ్ళ వృక్షాలనే 1,00,000 పళ్ళ వృక్షాలని ఒక ఉద్యమ రూపంలో మన జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని కూడా నాటాలనేటటువంటి సంకల్పంతో మేము ఉన్నాం। మరి ఆవిడ తప్పగా సహకరిస్తారని అంటే నాటడం అంటే ఆర్భాటంగా ఇవాళ మొక్కలేసేసి వెళ్ళిపోవడం కాదు, దాన్ని పెంచేటటువంటి ఇది కూడా దోమ పీడీ గారు ఇవ్వాలి। మనం ఎన్ని మొక్కలైతే 1,00,000 మొక్కలు వేసామో ఆ 1,00,000 మొక్కల్ని కూడా పెంచడానికి ఏర్పాట్లు చేయాలి। అవసరమైన కాడ ఫెన్సింగ్స్, నీళ్లు పోసేటటువంటి దాన్ని సంరక్షించేటటువంటి బాధ్యత ఇన్ని మొక్కలకి ఈ మనిషి అని చెప్పి ఏదైతే ఎన్ఆర్జీసీ నుంచి ఉందో ఇవాళ మనం తెగని గొడవలతోటి గడ్డి కోయించి డబ్బులు ఇస్తున్నాం। వాళ్ళకే ఆ మొక్కలు పెంచేటటువంటి బాధ్యతను ఇస్తే చాలా ఆనందంగా వాళ్ళే పెంచుతారు। ఎవరు కూడా సోమరులు కాదు, మనం చెప్పడంలో ఉంది, చేయించుకోవడంలో ఉంది। 60 ఏళ్ళు పైబడ్డటువంటి వాళ్ళందరినీ కూడా మొక్కలు పెంచే కార్యక్రమంలో మీరు పెట్టండి। వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ప్రతి గ్రామంలో ఇన్ని మొక్కలు అని చెప్పి వాళ్ళు ఓపిక తగ్గట్టు మొక్కలు ఇవ్వండి। అలా మీరు ఎంత రోజువారీ కూలిస్తున్నారో అంతా ఇవ్వండి, దానికి ఇబ్బంది లేదు। హ్యాపీగా వాళ్ళు పనిచేయడానికి ఉంటుంది। ఎందుకంటే పొద్దుట 1 గంట, సాయంత్రం 1 గంట వెళ్తే ఆ మొక్క సంరక్షణ సరిపోద్ది। 24 గంటలు ఉండక్కర్లా అక్కడ మండు టెండలో వెళ్ళి నెత్తి మీద కొట్టేసుకుని చెట్టు ఎక్కడ ఉందని చూసుకోవాల్సిన పని ఉండదానికి। ఆ గంట పని చేస్తాడు, అక్కడ 3 గంటలు ఇంటికి పోతాడు, హ్యాపీగా ఉంటాడు, మళ్ళీ సాయంత్రం వస్తాడు, చూసుకుంటాడు, దాన్ని ఇచ్చేస్తాడు। కాబట్టి ఆ విధానాన్ని అవలంబించే ఇక్కడ 1,00,000 మొక్కల్ని కూడా మనం వేసిన ఫలితం ఉంటుంది, పెంచడానికి అవకాశం ఉంటుంది। దీన్ని ఖచ్చితంగా 3 సంవత్సరాలు పెంచాలి, ఏదో 1 సంవత్సరంతో అయిపోద్దని మాత్రం అనుకోవద్దు మేడం। 3 ఇయర్స్ ప్రోగ్రాం కింద పెట్టి మీరు మొక్కల్ని ఈ పళ్ళ వృక్షాలను మనం పెంచగలిగితే మాకున్నటువంటిది ఏంటంటే మా మీద నుంచి కోతులు దాడి తగ్గుతుంది। ఇప్పుడు ఎందుకంటే అడవుల్లో పళ్ళ వృక్షాలు అన్నింటినీ మనం తినేసాం కాబట్టి ఇవాళ అడవులు వదిలేసి కోతులు ఓళ్ళ మీద పడ్డాయి। కనీసం పళ్ళ వృక్షాలు వాటి కోసమన్నా మనం పెంచితే
ఆ కోతులు మన మీద దాడి చేయడం మానేసి ఆ చెట్ల మీద దాడి చేస్తాయి, వాటితో బతుకుతాయి. పర్యావరణాన్ని మనం పరిరక్షించడం అవుద్ది. ఈ రకంగా చెయ్యాలి అని చేద్దామని చెప్పేసి నేను ప్రత్యేకంగా అధికారులను అభ్యర్థిస్తూ ఈ ప్రోగ్రాంని జాగ్రత్తగా ఈ 1,00,000 మొక్కలకి ఎంతమందిని ఇస్తారో ఒక టేబుల్ తయారు చేసి, ఎందుకంటే మాకు పనిచేసే ఏపీ వాళ్ళు ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పని చెప్పడమే మన లోపల తప్పించి చేస్తారు. వాళ్ళందరితోటి మేట్లు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఒక మీటింగ్ పెట్టి మీరు జగ్గంపేటలో ఈ 1,00,000 మొక్కల ప్రణాళికని తయారు చేసి దాన్ని ఇవాళ అర్రిబుర్రిగా మనం ఏదో చేసేసాం అనిపించుకోకుండా 2-3 రోజులు టైం తీసుకుని మీరు ప్రణాళిక సిద్ధం చేసి మేటికి ఇన్ని మొక్కలు, ఫీల్డ్ అసిస్టెంట్కి ఇన్ని మొక్కలు, అవి ఉన్నటువంటి దినసరి కూలీకి ఇన్ని మొక్కలు అని చెప్పి మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రతి ఊళ్ళోనే ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో సేఫ్టీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సేఫ్టీ ప్లేసెస్లో ఏసీలాగా మాత్రం నిర్ణయం తీసుకోండి. ఆ రకంగా చేస్తే ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు ఆలోచన చేసి ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి పథకం మనకి భవిష్యత్ ఉపయోగపడుతున్న తరాలకి. కాబట్టి అలా చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.